పరమగీత గ్రంథము 6వ అధ్యాయము ప్రారంభ వాక్యం చదువుకొని వాక్యం ధ్యానం చేద్దాం. పరమగీత గ్రంథం 6వ అధ్యాయం మొదటి వాక్యం చదివి పెడతారా? ఈ ప్రశ్నతో మనం ధ్యానం చేద్దాం. ప్రేమగల మా మహాపరిశుద్ధ తండ్రి, ప్రాణాత్మ దేహములతో లొంగిపోతున్న అల్పదాసును అంగీకరించి అగ్ని చేత కాల్చి పుట్టము వేసి పరిశుద్ధపరిచి నీతిగల నీ మాట తేటగా వినిపించగల బోరగా మార్చండి. వినువరల మీద గొప్పింపజేసి ఆత్మ సంబంధి గల మనసు ఆత్మ యేసు నామములో విడుదల చేస్తున్నాను. మీ శైలిలో మీ స్థాయిలో మీ కార్యాలు చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ప్రభువునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వెళ్ళారు? ఆర్ఆర్కే మూర్తయ్య గారు ఒక అద్భుతమైన పాట రాశారు. నీ దేవుడేడనుచు నన్నడుగుచున్నారు, ఎక్కడున్నాడని చెప్పను, ఎలా ఉన్నాడని చూపను. అద్భుతమైన గీతం. అద్భుతంగా పాడగలిగిన వారు ఉంటే బాగుండేది. జ్ఞాపకం చేయటం వరకే. పాట మాటగా చెప్తే బాగుండదని ట్రై చేసేది తప్ప నేను పాటగాని కాదు. ప్రభువుకు స్తోత్రం కలుగునుగాక. ఆకాశాన్ని అడుగరాదా, అంతరిక్షము చెప్పలేదా, నీ దేవుడేడనుచు అంటూ ఆయన సృష్టిలో నుంచి యేసయ్యను చూపించడం కోణం సూపర్ అనమాట. ఇక ఆర్ఆర్కే మూర్తి దగ్గర పాట తింగి తిరిగే ఉంటుంది. ఇంకా అసలు ఇందులో ఆ సాహిత్యానికి వంక పెట్టడానికి భూమి మీద వంక రోడ్డు పుట్టాలి తప్ప సరువు నిలబడి వంక పెట్టలేడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అద్భుతమైన కృపగల దైవజనుడు ఆయన. మీ దేవుడేడి? నీ శ్రమలో, నీ కష్టములో, నీ బాధలో, నీ ఇబ్బందుల్లో ఉంటే నీ దేవుడు రాడా? నీ దేవుడు కృప చూపడా? నీ దేవుడు ఆడుకోడా? అసలు నీ పక్కన ఉండడా? ఏడాడు దేవుడు? యెరూషలేము కుమార్తెలు అనబడుతున్న నామకార్థ భక్తులు షూలమితి అనబడుచున్నటువంటి ఎత్తబడే సంఘాన్ని సంధిస్తున్న ప్రశ్న. అందులో ఆర్ధత ఉంది, ఆరాటం ఉంది, వ్యంగ్యం ఉండొచ్చును. ఏడి నీ దేవుడు? నా ప్రియుడు ధవలవనుడు, దండవర్ణుడు, అతను 10,000 మందిలో గుర్తింపదగిన వాడు, పాలతోకటి నయములు కలిగిన వాడు, ఇలా అంగాంగముగా సంపూర్ణముగా శిరస్సు మొదలుకొని పాదాల దాకా ప్రభువుని వర్ణించేస్తే ఎంత చెప్తున్నావు కానీ ఏడి మరి నీ దేవుడు? ఎక్కడికి పోయాడు? నాకు కనబడమని నీ దేవుణ్ణి, కనబడితే నమ్ముతాను. ఇలాంటి సవాళ్ళు, ప్రతి సవాళ్ళు పిచ్చి పిచ్చిగా మాట్లాడే వాళ్ళు భూమి మీద ఉన్నారు. అయితే బిడ్డలారా, ఎవని కొరకో కాదు కానీ నీ శ్రమలో, నీ దుఃఖములో, నీ కష్టములో, నీ ప్రక్కన నిలిచి ఉన్న నీ కొరకు పనిచేయించిన దేవుణ్ణి నీవు చూడలేని స్థితిలో ఒకవేళ నీవే ఉంటే నీ కొరకే ఈరోజు ఒక దేవుని సేవకుడిగా నీకు పరిచయం చేస్తున్నారు. నీ దేవుడు ఎట్టుపోయాడో కొన్ని మాటలు నీకు చూపించాలని ఆశపడుతున్నాను నేను. ఏడి నీ దేవుడు? స్త్రీలలో అధిక సుందరి ఒకదోనా, ఇవి నా ప్రియుని విశేషములంటూ చెప్పావు కదా. ఏడి నీ ప్రియుడు? ఎక్కడికి పోయాడు? నీ ప్రియుడు ఎక్కడికి పోయాడు? గతంలో అనేక సార్లు నేను మీకు చూపించి చదివించి చెప్పిన ఒక వచనం యోబు 23:8-9 వచనాలు. అందులో మరలా ఇప్పుడు చదవక్కర్లేదు, ఒక్క మాట అంటాను. అతడు పనులు జరిగించు ఉత్తర దిశకు పోయినను అతడు నాకు కనపడలేదు, దక్షిణ దిక్కునకు తన ముఖము త్రిప్పుకుని ఉండెను అన్న మాటను చదివి, ఉత్తరమనగా పరలోకమని దానికి ఆధారాలన్నీ మీకు చూపించి, ఆ పరలోకములో తన పనులు జరిగించడానికి ఆఫీస్ ఒకటి ఉంది ఆయనకి, కార్యస్థలం, కార్యక్షేత్రం ఒకటి ఉంది, కార్యాలయం ఒకటి ఉంది. అది ఉత్తరాన ఉందని, అది దాని సభాపర్వతం అంటారని, అక్కడ కూర్చుని ఉండి దక్షిణ దిక్కునకే ముఖం తిప్పుకున్నాడని, పరలోకానికి అభిముఖంగా, ఉత్తరం పరలోకమైతే దక్షిణం భూభాగం గనక భూభాగములో ముఖము తిప్పుకోకుండా చూస్తున్నది ఏమున్నది? ఆయన ప్రియ సంఘము గనుక సంఘం వైపే చూస్తున్నాడు. మనుషుల మీదే దృష్టి పెట్టాడు. తన పోలిక, తన స్వరూపం, తన ప్రతిబింబమైనటువంటి మానవులపై మనసు లగ్నం చేశాడు అనే సంగతులు మీకు నేను గతంలో మర్చించేశాను. ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు? భూమి మీదకి వచ్చాడుగా, నరావతరం దాల్చాడుగా. అక్కడ మొదలుకొని ఇప్పుడు దాకా ఆయన ఎక్కడికి వెళ్ళాడు? టపటప కొన్ని ముక్కలు మీకు చెప్తాను. ఎక్కువ సమయం మనకు లేదు బిడ్డలారా. ఆశ కలిగి చూడండి, ఆసక్తి కలిగి చూడండి. దేవుని వాక్యం నుంచి ఒక్కొక్కటి అతను ఎక్కడికి వెళ్ళాడు స్పీడ్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఏమండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం చాలా స్పీడ్గా చూడాలి. ఈ పూట కాస్త ఆలస్యంగా సందేశం ఆరంభమైంది. మీరంటే పాపం లేటుగా వెళ్తారు, కానీ
మరి ఆన్లైన్లో చూసే భక్తులందరూ హాయిగా భోజనం చేస్తూనే ఉంటారు, వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. మీకే దేవుడు ఆ సౌకర్యం వారికి ఇచ్చాడు. గోడ మీద దాన్ని కనెక్షన్ కలిపేసి బల్ల మీద కూర్చుంటే దేవునికి స్తోత్రం, వాక్యాహారం ఈ ఆహారం, హల్లెలూయా. మరి మీరు కుదురుగా కూర్చొని భక్తి శ్రద్ధలతో నా వైపు తదేకంగా చూస్తూ వాక్యం చదువుతూ ధ్యానించాలి కనుక మీకు కొంచెం త్వరగా పంపించాలనే ప్రేమ నాకున్నది. కాకపోతే మరి దేవునికి స్తోత్రం, అంతా దేవుని చిత్తం కదండి, మనం ఏం చేయగలం. నేను ఒక పాయింట్ చెప్పాలనుకుంటే దేశబాబు 2 చెప్పమంటాడు, మనం దేవుని మాట వినాలి కదా, అంతే. హల్లెలూయా. మత్తయి సువార్త 3వ అధ్యాయం 13వ వచనం అండి. ఆయన ఎక్కడికి పోయెను అని అడుగుతున్నావు కదా. మొదటి మాట, తండ్రి చిత్తము చేయుటకు, దేవుని వాక్యమునకు లోబట్టకు, దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న యేసు ప్రభువారు అందరూ యోర్దానులో బాప్తిసం పొందడానికి యోహాను దగ్గర వెళ్ళుచుండగా తాను కూడా అతీతుని కాదని, ఒకే నేనని, తాను దేవుడైన నర శరీరముగా మారినందుకు, రక్తమాంసములో పాలువారేందుకు, భూమి మీద తండ్రి చిత్తమును నెరవేర్చుటకు, దేవుని రాజ్యమును స్థాపించుటకు, మనందరికీ మాదిరిగా జీవించుటకు, తాను మానవాతీతుడే అయినా, పాపము ఎరుగని పరిశుద్ధుడే అయినా, పాప క్షమాపణ అక్కరే లేనివాడైనా, నీకు నాకు మాదిరిగా ఉండటానికి ఆయన బాప్తిస్మము పొందుటకు యోర్దానుకు వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి. యోర్దానుకు వెళ్ళాను అనే మాట దగ్గర మనం రాసుకోవాల్సిన ఎక్స్ప్లెనేషన్ ఏంటో తెలిసిన, తండ్రి చిత్తము చేయుటకు ఆయన వెళ్ళుచున్నాడు. మాట్లాడుతున్నది మీరు ఆనక తీరిగ్గా స్పందించే ముచ్చట కాదు, తక్షణమే. నీ ప్రియుడు ఎక్కడికి పోయెను? తనకంటూ వేరే లైఫ్, తనకంటూ వేరే సరదా, తనకంటూ వేరే ప్రోగ్రామ్ ఏమీ లేదండి. ఒకటే ఆయనకున్న గురి, ఆయనకున్న భారం, ఆయనకున్న దర్శనం ఒక్కటే. ఏముంటది? తండ్రి చిత్తము చేయుట. ఆమేన్ చెప్పండి. యోహాను గారి కంగారు పడిపోయి, లోక పాపమును మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్లవు నీవే కదా, ఇతడు నాకంటే శక్తిమంతుడు, నేను మీకు నీళ్ళలో బాప్తిసమిస్తాను, ఈయన పరిశుద్ధాత్మలను శక్తితోను అగ్నితోను బాప్తిసమిస్తాడు, ఆయన చెప్పులు ఓరు విప్పుటకు నాకు యోగ్యత లేదని అంతగా గనపరుస్తూ ఉంటే సింపుల్ యోహాను దగ్గరికి వచ్చి అంటాడు, నాయనా ఇలాగు చేయుట దేవుని చిత్తం. ఆకాశానికి ఎత్తేస్తున్నాడు ఒక పక్క యోహాను, చెప్పులు ముట్టుకునేంత అర్హత నాకు లేదు అంటుంటే ఏమి ఎరగనట్టు అవేమి నెత్తికెక్కించుకోకుండా అందరితో పాటు లైన్లో వచ్చి, స్పెషల్ దర్శనం కూడా లేదండి, విఐపి కోట కూడా లేదండి, లైన్లో వచ్చేసాడు యేసు రక్తం వేయించి వచ్చేసి ఏమంటున్నాడు, అయ్యా నాకు కూడా బాప్తిసం ఇవ్వండి, అయ్యా నీ చేత నేను బాప్తిసం పొందవలసి ఉండగా నీకు నేను బాప్తిసం ఇవ్వడయ్యా. తల్లి గర్భములో ఒక నీటి బిందువుగా ప్రవేక్షించిన తొలి క్షణమని నిన్ను చూసి ఆత్మలో ఆడిపాడి ఆరాధించిన వ్యక్తినే దైవత్వ యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా నివసిస్తూ నా దగ్గరకు వస్తే నీకు నేను బాప్తిసం ఇవ్వడెవడయ్యా? అప్పుడు కొన్నాడు, ఇలాగూ చేయుట దేవుని చిత్తం. ఆమేన్. హల్లెలూయా. నీ దేవుడు ఎక్కడికి పోయాను? నెంబర్ 1 తండ్రి చిత్తము చేయుటకే ఆయన ప్రయాణం. దేవునికి మహిమ కలుగునుగా. అన్నాను, యేసు ప్రభు మనకు మాదిరేనా? మాట్లాడలేదు ఎవరో. ఏం పని మీద ఉన్నారు ఇక్కడ? మీరు నోట్లో ఏమైనా దరిద్రం పెట్టుకున్నారా? స్తోత్రం చెప్పండి. యేసయ్య మనకు మాదిరా కాదా? ఆయన ఎచ్చటికి పోయెను. వినబడలేదు నాకు. మనం ఎచ్చటికి పోవలెను. నీ సంచారములో, నీ ప్రయాణములో, నీ ప్రయాసములు కుటుంబ పోషణకేనా, ఆర్థిక అభివృద్ధి కోసమేనా, శరీర సుఖముల కోసమేనా, ఆశల అవసరాలు తీర్చుకోవటం కోసమేనా, నీ జీవితములలో ఇదిగో దేవుని చిత్తము కొరకైన ప్రయాస లేకపోతే 40వ కీర్తన ప్రకారం ఆయన నీ సంచారములు లెక్కించట కదా. నీ ప్రయాణాలు మొత్తం రాశాడు. అందులో సొంతమేన్ని ఆయనకి లెక్క తేలిపోద్ది, బ్యాలెన్స్ షీట్ వేస్తాడు. హలో, ఓ తెగ ప్రయాస పడిపోతున్నట్టుగా రోడ్డు నేనైనా సరే తెగ తిరిగేస్తాను రోజు ఊర్లో, నేను మొత్తం ఖాతా ఉంటుంది అక్కడ. తండ్రి చిత్తము కొరకైతే వచ్చే మార్కులు వేరు, ఉదర పోషణ అర్థమైతే వేసే రేవు వేరు ఉంటుంది. మరి నీకైనా నాకైనా ఒకటే. నేను సేవ పేరు చెప్పి మీ అందరి దగ్గర సానుభూతి కొట్టేసి ఓట్ల మీద తిరిగేసి సరదాలకి షికార్లకి వెళ్ళేసి వచ్చాను ఇంకో, నేను జాగ్రత్త చూసుకుంటాడు. మరి జాగ్రత్తగా ప్రేమగల దేవుడు. హల్లెలూయా.
నీ సంచారములు నీవు లెక్కించబడి ఉన్నవి. నువ్వు పోవుట వచ్చుట నాకు తెలుసు అన్నాడు. కూర్చుంట లేట తెలుసు అన్నాడు. వీఆర్ అకౌంటబుల్. లెక్క చెప్పవలసిన వారి మనం. నా మొదటి ప్రశ్న, నువ్వు ఎచ్చడికి పోయావని అడిగితే చేస్తున్న జవాబు, తండ్రి చిత్తము చేయుటకు. నీ జీవితానికి ఇలాంటి సాక్ష్యం ఉందా? రెండో మాట, ముందుకు వెళ్దామని ఎక్కడికి వెళ్ళాడు? దేవుని బిడ్డలారా, ఇంత త్వరగా ఒక మాట పూర్తయిపోతుంటే 2 మాటలు సార్ 100 మాటలు చెప్పనన్నట్టుగా మీ ముఖంలో ఆసక్తి కనపడుచున్నది. ఆమేన్, హల్లెలూయా. రెండవ మాట చెబుతున్నాను బిడ్డలారా, మార్కు సువార్త 18వ అధ్యాయము. చోరు పక్కడికయ్యా పెట్టి ఇంటి దగ్గర చదువుతలేవు బైబిలు. దొరికిపోయింది బిడ్డ. మార్కు సువార్త 1వ అధ్యాయం 12వ వచనం అండి. 1:12 మార్కు. మొదటి అధ్యాయం అయితే ఉంది కదా. ఎందుకని ఇట్లా చేస్తాడా పరిశుద్ధాత్ముడు? ఏమండి డేవిడ్ లివింగ్స్టన్ గారు, పరిశుద్ధాత్మ, ద హోలీ స్పిరిట్ గాడ్ ఫోర్స్డ్ జీసస్. ఆ మాట ఎంత కష్టంగా అనిపిస్తుంది. ఫర్ వాట్? టు బి టెంప్టెడ్ బై ద డెవిల్. ఓరి బాబోయ్, దయ్యము చేత శోధింపబడుటకు పరిశుద్ధాత్మ యేసును తోసుకెళ్ళిపోయాడంట. మాస్టర్ చేత కుట్టించడానికి పిల్లవాడిని స్కూల్కి లాక్కెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుందా? అక్కడ యేసుకి ఇష్టం లేదని, యేసు మారాన్ చేశాడని, పరిశుద్ధాత్ముడు తీసుకెళ్ళిపోయాడని కాదు అర్థం. ఆత్మ నడిపింపు శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారేదను అనే సాక్ష్యాన్ని నడిపిస్తుంది. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చింది? శోధించబడ్డప్పుడు, శ్రమపరచబడ్డప్పుడు, పరీక్షించబడ్డప్పుడు దేవుని యందలి నా విశ్వాసము అగ్ని పరీక్షకు లోనగునప్పుడు. ఆ అమ్మాయి దగ్గర బైబిల్ లాగేసుకొని దాన్ని మూసేస్తే నాకు ఉపకారం చేసినట్టే లెక్క. ఒక్క అక్షరం అర్థమైపోయిన ప్రతి పేజీని పలకెత్తుంది ప్రేమతో. దేవునికి స్తోత్రం. అదేం చిత్రం అర్థమైన వాళ్ళు మాత్రం చదవరు. మీరు మార్పు పొంది బిడ్డల వంటి వారు అయితే పరలోకం వెళ్ళరు. పదాక బైబిలే చదవాలి మీరు. దేవునికి స్తోత్రం. బిడ్డలారా, మీరు జాగ్రత్తగా ఈ మాట ఆలకిస్తున్నారని నమ్ముతున్నాను నేను. రెండో మాట ఏం చెప్తున్నాడండి? ఆయన ఎక్కడికి వెళ్ళాను? అరణ్యములోనికి వెళ్ళను, ఏకాంతములోనికి వెళ్ళను, ఉపవాసములోనికి వెళ్ళను, పరీక్షింపబడ్డానికి వెళ్ళను. అతడు ఎచ్చటికి పోయాను? శోధింపబడుటకు పోయాను, ఉపవాసం ఉంటకు పోయాను. గుండె మీద చేపెట్టుకుని సాక్ష్యం చెప్పండి. మీ ఉపవాస అనుభవం ఎంత? ఎందుకు కంగారు? డిసెంబర్ 31 ఉంటానుగా అన్నట్టు చూస్తున్నారు మీరు. ఆ డిసెంబర్ 31 కూడా పొద్దున్న తినేస్తాడు, మధ్యాహ్నం తిన్నాడు, రాత్రికే నా బాధ పడలేక. అది కూడా మహావిశ్వాసం 12 గంటలకు కేక్ పెట్టేస్తాడు పాస్టర్ గారని. ఎంత ఎక్కువ మందికి కేక్ తినిపిస్తే అన్ని ఎక్కువ ముక్కలు మనకి వస్తాయి. ఎంత విశ్వాసం! హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్, హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్. మన ఆడు కూడా మన హ్యాపీ న్యూ ఇయర్ బ్రదర్ అనాలి కదా. అవును, ఎంత తెలివితే అట్లా. యేసయ్య దేవుని చిత్తము చేయుటకు వెళ్ళారు. ఆయన అడుగులు, ఆయన ప్రయాణం, ఆయన ప్రయాస, ఆయన చిత్తం చేయటానికి. రెండవది, ఆయన రెండవ ప్రయాణం చెప్పండి, ఉపవాసాలు ఉండడానికి. చూద్దాం, ఆకలి వేసేయాలి, దాహం వేసేయాలి, నీరసం వచ్చేయాలి. చాలామంది ఉపవాసం ఉన్నప్పుడు కడుపులో మంట రాకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో. కాస్త మజ్జిగ, కాస్త కొబ్బరి బొండాలు, కాస్త గ్లూకోజు, ఇవన్నీ ఏమిట్రా నాన్న కడుపులో మంట వచ్చేద్దాను. మరి కడుపు మండిపోవాలని కదా ఫాస్టింగ్ ఉండేది. ఒకడు ఉపవాస ఉండవలసిన విధము అట్టిదేనా అని అడుగుతాడు యెషయా 58లో. తన శరీరమును శరీరాన్ని బాధ పెట్టడానికే కదా ఉపవాసం.
దానికి ఏ బాధ కలగకుండా సకల ప్రత్యామ్నాయాలు చూస్తామేమిటో. ఉపవాసం అనగా లిక్విడ్ డైట్ కాదు. తెలివితేటలు ప్రదర్శించకండి. పంటితో కొరకపోతే చాలు, ఏదైనా మింగేస్తే ఉపవాసం అవ్వదు. నీరసం వచ్చేలాగా ఉండాలి ప్రోగ్రాం. అది శరీరం బలహీన పడాలి, సత్తువ తగ్గాలి, ఆత్మ బలముతో నువ్వు బతికే జీవితం స్టార్ట్ అవ్వాలి. దేవుని వాక్యమే నీ ఆహారంగా మారిపోవాలి, అభిషేకమే పానంగా మారిపోవాలి. అది ఫాస్టింగ్ అంటే. ఏదో ఇంటర్మీడియటో డిగ్రీ ఏదో ఫాస్టింగ్ మొదలు కదా ఈ మధ్య అందరు చెప్తున్నారు. ఇంటర్మీడియట్ ఏట్రా అంటే వాడు తినేస్తున్నట్టు, ఫుల్ ఒక రేంజ్లో తినేస్తున్నట్ట, 2-3 పూటలకు సరిపడా తినేసి మళ్ళీ 6 గంటలో 8 గంటలో ఇక ముట్టుకోడంట. ఈ ఇంజిన్ మీద ప్రేమతో సుమారు 8 నుంచి 10 గంటల పాటు అది ఇంకెక్కడెక్కడికో వల్లలాకొచ్చి కరిగించి అలిసిపోయిన తర్వాత ఇక సోలిపోయి, ఏమండి, సొక్కిపోయి చిక్కిపోయి తల్లడి వెళ్ళిపోయిన టైంలో మళ్ళీ దాన్ని కొంచెం మేత పెడతాడంట. సాయంత్రం 6 తినేస్తే పొద్దున్న 6 దాకా మినిమం 12 గంటల గ్యాప్ ఉండాలి. ఎప్పుడు పడి తినేస్తున్నారు. దానికి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని పేరు వెనకాల తగిలించాడు. అది దేవునికి స్తోత్రం కలుగునగా. చెప్పారా అందరూ స్తోత్రం అని? హల్లెలూయా. దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న సత్యం ఏమిటంటే, ఒకే ఒక్క మాట పట్టుకో నువ్వు. ఆయన ఉపవాసం ఉంటకు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి, చెప్పరా గట్టిగా. ఎక్కడైనా కొత్త హోటల్ పెట్టారంటే ఖచ్చితంగా వెళ్ళిపోయి కొంపలు కొని ఉన్నాయి క్రైస్తవుల్లో. అడ్రస్లు చెప్పరు కానీ ఒక 3 దైవజనులు చెప్పారు నాకు, అన్నా నెలకొకసారి మేము బార్బిక్యూ నేషన్కి వెళ్తామన్నా. 3 పాస్టర్లే. ప్రతి నెల వెళ్తారన్నా, నెలకు ఒకరోజు ఖచ్చితంగా వెళ్తామన్నా. అంటే వాడు చెప్పిన సమాచారం వెళితే 3 అవర్స్ తింటారంటండి. 3 అవర్స్. నాకు మరి మామూలు వెళ్ళదు బీపీ. 3 గంటలు నాన్ స్టాప్గా తింటావట్రా సాతాను పుత్రుడా. ఏడ్రా తిండేది. ఒక 2 వెయిటర్స్ వీళ్ళ టేబుల్ దగ్గర ఫిక్స్ అయిపోతారట 3 గంటల పాటు. తేవడమే చెరుకు మిషన్ ఎలా ఉంటుంది, చెరుకు గళ్ళ పెట్టదు నవ్వేస్తుంటుంది. ఈడే క్రైస్తవుడికి తగదు, పాస్టర్కి ఇంకా తగదు. మితాహారం సర్వే సర్వత్రా శ్రేయోదాయకం. దేవునికి స్తోత్రం కలుగునగాక. అన్ని విషయములలో మితముగా ఉండమని వాక్యం చెబుతుంది. తిండిపోతు అయితే గొంతు కత్తి పెట్టేసుకోమన్నాడు. మాంసాహారం ఎక్కువగా తినే వాళ్ళతో సహవాసం కూడా చేద్దాం. నువ్వే తినే తెలగా. తాగుబోతులతో సహవాసం చేద్దాం, నువ్వే తాగేస్తావా? మాంసాపేక్షగల సహవాసం నువ్వే తినేస్తావా? సండే అంటే నీస్ డే అని ఒకటి ఫిక్స్ అయిపోయాడంట. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి మాకు ఇచ్చిన స్లోగన్, రేయ్ పచ్చళ్ళు ఎందుకు పెట్టేవరా, ఆదివారం కోసమే, ఇవాళ కూరలేదంతే. దేవునికి స్తోత్రం కలుగునగా. అంతే, వేల రూపాయలు పెట్టి జాడీలు జల్లి పచ్చడి పెట్టి అడుగు మీదకి ఎక్కింది ఆదివారం కోసమేనట. కొంతమందికి ఎంత గాయం అవుతుంది మనసులో. 6 రోజులు ఏ గడ్డని తినొచ్చు కానీ ఆదివారం మాత్రం హల్లెలూయా పేతురు దుప్పటి దర్శనములో కనబడుచున్నది. ముందు వీళ్ళందరికీ మారు మనసు వచ్చును గాక. అతడు ఎటు పోయాను? ఉపవాసములకు పోయాడు. అరణ్యంలోనికి వెళ్ళాడు. జనముల మధ్య లేడో, పొగడబడుతున్నాడు ఇక్కడ. ఓ జనము క్రేజీగా వెనకాల పడుతున్నారు. ఇతడే దేవుని కుమారుడు, ఇతడే దేవుని గొర్రె పిల్ల, ఇతడు మీకు పరిశుద్ధాత్మ రక్తులు బాప్తిసం ఇస్తాడు. భారీ ఇంట్రడక్షన్. భారీ పొగడబడే చోట లేడు, ఫాలోయింగ్ దగ్గర లేడు, బాక్సర్లు వేసుకొని దగ్గర లేదు. సైలెంట్గా వెళ్ళిపోయి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని చిత్తం చేయుటకు, ఉపవాసముల్లో నిలుచుటకు దేవునికి స్తోత్రం. ఎక్కడికి పోయిన నీ దేవుడు? 3వ మాట లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనం.
అంటే మూడో పాయింట్ చెప్పండి ఇప్పుడు ఏంటి? సంపూర్ణ రాత్రి ప్రార్థన అనరే. సంపూర్ణ రాత్రి ప్రార్థన అంటే ఎన్నింటికి? 10, పాట 2 దాకా 12, ప్రసంగం 2 దాకా 1 గంట, టీ బ్రేక్ 2 దాకా 2 దాకా. ప్రార్థన ఎప్పుడు సెట్ అయితే 2 తర్వాత. ఎప్పుడు అయిపోద్ది? 4. దాని పేరు ఏంటి? సంపూర్ణత ప్రార్థన. దొంగ మాహం ప్రార్థనలు. అది సంపూర్ణ రాత్రి అంటే సంపూర్ణ రాత్రి చెయ్యాలా? నేను అడిగాను యేసు ప్రభుకి, నాకు ఈ చిక్కులు ఎక్కువైపోతున్నాయి ప్రభా, నాకు తిములతలేదు, తెలివితేటలేని సంగతులు ఎక్కువ, నాకు తెలుతో అంత ఎక్కువగా లేవు, అసలు సంపూర్ణ రాత్రి ప్రార్థన ఎంత అంటే ఎటు చెప్పాలి, నేను చదువుకున్న ఎక్కువ నాకు అని ప్రార్థన చేసి యేసు ప్రభు అన్నాడు, సంపూర్ణం అంటే 7 గదరా, కనీసం 7 గంటలు ప్రార్థన చెప్పి సెట్ అవుతున్నాడు. ఆమేన్. బైబిల్లో 7 సంపూర్ణత గుర్తుగా ఉంది కదా. సంపూర్ణ రాత్రి అంటే 7 hours అని ప్రార్థన చేయవలసింది అన్నాడు. కొన్ని సంవత్సరాలు మా ఇంట్లో జరిగేది. ఈ ఐఎఫ్జే స్టార్ట్ చేయ క్రితం సహవాసంలో ఉన్న సేవకులు, నడిపింపులు ఉన్న వాళ్ళందరూ 10 మంది 20 మంది వస్తే సరిగ్గా మోకరిస్తే రాత్రి 7 hours ప్రసంగం లేదు, మధ్యలో ఇంక బ్రేక్ లేదు, యేసు రక్తం ఇచ్చే ఏడవటమే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పూట దేవుని వాక్యం ద్వారా మరలా మీకు మనవి చేస్తున్నాను నేను. యేసు ప్రభు ఎటు పోయాను చెప్పండి? సంపూర్ణ రాత్రి ప్రార్థనకు పోయాను. నెంబర్ 1 దేవుని చిత్తము చేయుటకు పోయాను. నెంబర్ 2 ఉపవాసములకు. నెంబర్ 3 ఇవన్నీ మరి మనకున్నాయా? అది నేను చెప్పేది. రాత్రంతయు శ్రమ పడినా, అది శ్రమ పడితే అలాగే ఉంటుంది. రాత్రంతయు ప్రార్థించిన అనమని ఎవరన్నా రాత్రి అంతే ప్రార్థన చేస్తే కార్యం ఎందుకు జరగదండి? 20 సంవత్సరాలుగా ఎన్నడూ ప్రార్థన చేయని వాడే ఒక రాత్రి ప్రార్థన చేస్తే తెల్లారిపాటికి ఏమండి కొట్టుకొచ్చేసిన ఆశీర్వాదాలు. 20 సంవత్సరాలు విదేశాల్లో ఉద్యోగం చేశారు, రాని ఆశీర్వాదం ఒక్క రాత్రి అంతా ప్రార్థన తెల్లారిపాటికి వచ్చేసిందండి. జాబ్ లేదండి, వ్యాపారం లేదు, పిచ్చి మాటలు మాట్లాడితే ఒక్క రాత్రి అంతా ఏడుచుడు ఎటువంటి తెల్లారిపాటికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బిజినెస్ డల్గా ఉందండి, జాబ్ ఆపర్చునిటీస్ తగ్గిపోతున్నాయండి, ఏజ్ భారీ అయిపోతుందండి, నాకు కొంచెం టెన్షన్గా ఉందండి, ఒక రాత్రి ప్రార్థన చేయి. ఇట్స్ అ ఛాలెంజ్ టు ఎవ్రీ క్రిస్టియన్. ఏం తమాషా కాదు, తమాషేం కాదండి. దైవజనులు యేసన్న గారి యొక్క సేవా విజయ రహస్యమే హోలీ ప్రేయర్లు. మా యవన కాలంలో మేము సవాలు చేయబడేవాళ్ళం. మేము సేవకు వచ్చిన కొత్తలో ఆశ్చర్యపోయేవాళ్ళం. నెలకి 20 హోలీ ప్రేయర్లు కూడా చేసేవాడని అవసరమైతే. నెలలో 20 రాత్రులు నిద్రలేకపోవడం ఏంటది? ఎంత ఆశీర్వాదం తెలుసండి. ఈరోజు నా దేవుని వాక్యాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రాత్రంతా ప్రార్థించుటకు వెళ్ళాడా? ఏంటంటారు, కొంచెం అప్పులు ఎక్కువైపోయి అంటారా? ఎందుకని? పాపం ఎందుకని ప్రతి రాత్రి కొనకెళ్ళిపోయాడు పాపం? చందాలు ఎక్కువ వస్తలేదనే? నన్ను ఎందుకు చేత భూమి మీదకు పంపావు ప్రభా అని చిత్తం ఆయన నెరవేరాలి. నీ రాజ్యం కట్టబడాలి, రక్షణ సంకల్పం సంపూర్ణ నెరవేరిపోవాలి, పరలోక రాజ్యం భూమి మీద స్థాపించబడాలి, సాతాను సామ్రాజ్యం కూలిపోవాలి. తండ్రి, ఏ ఆశతో ఏ నమ్మకంతో నన్ను భూమి మీదకి పంపావో ఆ సేవ సంపూర్ణంగా నెరవేర్చడానికి నన్ను వాడుకున్నాయినా. అప్పులుండి, రోగం ఉండి, కష్టం ఉండి, తిప్పలుండి కాదు కదండి. నా మీద పరలోకం పెట్టుకున్న ఆశలు నెరవేరాలి, నా మీద పెట్టుకున్న నమ్మకం నెరవేరిపోవాలి, నాకు అప్పగించబడిన పని చేసి ముగించగలగాలి. అందుకొరకు రాత్రి అంతా నిద్ర త్యాగం చేయాలి, ఒంటరిగా కొండ మీదకి ఎక్కాలి, ప్రభువుతో రాత్రి గడపాలి. విశ్వసిస్తున్న వారు ఆమేనని చెప్పండి గట్టిగా. అతడు ఎక్కడికి పోయరో రాత్రంతయు తండ్రి ముఖ దర్శనము చేయుటకు, ఆయన పాదముల కన్నీళ్లతో కడుగుటకు ఆయన వెళ్ళాడు. నామకర్తలు అడుగుతారు, షూలమితుని నీ ప్రియుడు ఎక్కడికి పోయాను? రాత్రంతయ్యా ముఖ దర్శనం చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనం. రాత్రంతది ఏడుపో.
దావీదు మహారాజు 10వ కీర్తనలో అరుణోదయమున నీ స్వరూప దర్శనముతో నా ఆశ తీర్చుకుంటాను. తెల్లారాలంటే నీ దర్శనం చూస్తాను, రోడ్డు మీదకి రాను నేను, నాకు నువ్వు కనపడవు. రాత్రంతా ఏడుపే, రాత్రంతా ప్రార్థనే. నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థన కీర్తన నాకు రాత్రంతా తోడుగా ఉంటాయి. నాకు ఈ పాట ఉండాలి, తెల్లవారులు పాడుతూనే ఉండవాలి, ప్రార్థిస్తూనే ఉండాలి, గోల పెట్టేయాలి. తెల్లారిపాటికే నేను ఒక మంచి దర్శనం చూసి రోజును స్టార్ట్ చేయాలా. ఎంత చక్కని భక్తి అండి. దేవుణ్ణి చూశాక డే స్టార్ట్ అయితే ఎట్లుంటుంది? ఎట్లుంటుంది చెప్పనా? ఒక మహాభక్తుడు పాడాడు, నిన్ను చూసిన కనులతో ఎవరినైనా కనలేను స్వామి, కనలేను స్వామి. అర్థమైందా? నిన్ను చూసిన కన్నులతో ఎవరు చూసినా నాకు నచ్చట్లా, చూడబుద్ధి అంతలేదు. ఆయన సౌందర్య వీక్షణ ఒక్కసారి కనులు కనబడితే లోకంలో అందం అంత పెంట కింద అంతది నీకు. ఆ దర్శనం లేక ఎక్కడ పోషక కనపడుతుంది అక్కడే. ఎవడు వెనకాలతో జీపులో ఒక్కసారి సారీ బ్రదర్, చూసుకోలేదు బ్రదర్, చూసుకోపడం కాదు, ఎక్కువ చూసుకుంటున్నావు సన్నాసిని. వారు మనసు బంధు. ఈ దరిద్రం ఎందుకుంది క్రైస్తవుల్లో కూడా? అది 10,000లో అతి సుందరుడా అని ఎవరో చెప్తే వింటమే, పాట బాగుందని పాటమే. నువ్వు చూసి ఏడితే బతుక్కి దరిద్రం వెనకాల చూడవు. ఒక మహాభక్తుడు పాడతాడు, నిన్ను చూసిన కన్నులతో లోకాన్ని చూడాలయ్యా నేనని. ఎంత నచ్చిందో నాకు ఆ స్టేట్మెంట్ అయితే, వావ్ అనిపించింది. నేను లోకాన్ని ఎట్లా చూడాలంటే నిన్ను చూసిన కన్నులతో చూడాలి. అప్పటికి ఆ చూపు వేరుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. పద్దాక రాత్రికి ఇంటికి వచ్చేసి ప్రభా పడిపోతాను ప్రభా, జారిపోతాను ప్రభా, నా కన్నులు చెడిపోయినాయి ప్రభా, ఈ దరిద్రం ఉండదు. ఇంకా ఓ దైవజనుడు అన్నాడు, మేము యవ్వన కాలం ఉన్నప్పుడు స్టేట్మెంట్ అన్నాం, ఉదయం 1 గంట భారంతో పరిశుద్ధత కోసం ఏడిస్తే రాత్రి 2 గంటలు పశ్చాత్తపడి బాధ తప్పుద్ది అన్నాడు. మీకు అర్థమైందా? ఉదయం 1 గంట పరిశుద్ధత కోసం ఏడిస్తే రాత్రి 2 గంటలు పశ్చాత్తాపం ఏడిస్తే బాధ తప్పుతారు. ప్రభా మళ్ళీ పడిపోయాను ప్రభా, జరిపోయిన తండ్రి, అయ్యా క్షమించు ప్రభా, కనుక నీకు ఎందుకే పొద్దున దర్శనం తీలరా బాబు. దట్స్ హౌ యువర్ డే మస్ట్ స్టార్ట్ ఇన్ యువర్ లైఫ్. నీ దినారంభం అట్లుండాలి. రాత్రంతయు ప్రార్థనే. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆయన పెందలకడనే లేచి, పడక నుంచి కాదురా బాబు, ప్రార్థనలో నుంచి లేచి, మోకాళ్ళ మీద లేచి, ఒలీవలొకడి మీద లేచి దిగి వస్తుంటే కుష్ఠోడు రాని, కుంటోడు రాని, గుడ్డోడు రాని, ఏ పాపి రాని వారిని శుద్ధులుగా చేసి పడేసేవాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎచ్చటికి పోయాను? సంపూర్ణ రాత్రి ప్రార్థనకు పోయాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఇంకో 4 మాటలు చెప్పొచ్చు అంటారా? అది ఎందుకంటే పాస్టర్ గారు ఒక మాట అంటాడు కానీ అలాగే లాగేస్తుంటాడు బండి అని, బయటికి వెళ్ళి నా గురించి అంటారు కదా మరి మళ్ళీని. అందుకని మీరే చెప్పమంటే చెప్తే మరి ఇంకా మనకి ఒక అవగాహనతో ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని మాటలు చెప్పానమ్మా? 3 కదండి, 4 చూడండి. దేవునికి స్తోత్రం. 4వ మాట లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనం. లూకాసు వార్త 4:16. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను. తన తన వాడుక చొప్పున సమాజ మందిరమునకు వెళ్ళి, చాలండి. ఎక్కడికి వెళ్ళాడట? తెగ ప్రార్థన చేసేస్తాను కానీ చర్చి మానలేదండి. కొంతమంది అతిభక్తులు తయారు ఈ మధ్య. ఏమండి చర్చి రాలేదు, నేను ప్రేయర్లో ఉన్నానండి. సార్ చేయటరా, నువ్వు సపరేట్ కూడా పెట్టేసేవిట్రా. యేసన్న గారు ఒక ఆలయ ప్రతిష్టకి పిలిచారు ఆయన్ని. యూట్యూబ్లో కూడా ఉంది. స్వయంగా ఈ పాపిష్టి బతుకి చిన్న జీవితానికి ఆయన ఉన్న ఒక సభకు అధ్యక్షత వహించే సౌభాగ్యం ఒకసారి కలిగింది. ఒక ఆలయ ప్రతిష్ట యేసన్న గారు చేయాలి, ఆ సభకు అధ్యక్షత ఈ అమాయకుడు. ఆయన అంటేనే పిచ్చి ప్రేమ, అంతకన్నా భయం. దగ్గరగా ఉండే అంత ధైర్యం లేదు. ఎప్పుడు వచ్చేసిన రోజు అవకాశం, యేసన్న గారు ఉండే సభకు అధ్యక్షత వహించే అవకాశం అనే ఆనందం ₹10, భయం 99.5. స్తోత్రం ఆయనోయ్. అన్నగారు కారు వచ్చే వరకు స్టేషన్ కులకల్లాడిపోతున్నారు అయ్యగారు. అన్నగారు కారు వచ్చి మొత్తం దూకేశారు పాస్టర్లు ఒక్కలేడు చేయి మీద.
నేను ఒక్కనే మిగిలిపోయాను. దేవునికి స్తోత్రం. అయ్యా అన్న వెళ్ళిపోతున్నా అంటే నువ్వే అదే నడిపించవా అని మొత్తం వెళ్ళిపోయారు. ఆయన వచ్చారు. ఇంక చేయి మీద ఎక్కడ ఉంటాం మనం, దిగిపోయింది జాగ్రత్తగా. అయ్యా ఏంటి కార్యక్రమం అన్నాడు. ఏంటి కార్యక్రమం, నేను చెప్తాను ఇది ప్రోగ్రామ్ ఆయనకి. అయ్యా మీ చిత్తం అయ్యా అంటే మొదట ఆలయ ప్రతిష్ఠ చేసి అప్పుడు సభ అన్నాడు. పదండి అయ్యని కార్డులు వేసినట్టుగా నాకు వెళ్ళిపోయాం. ప్రార్థన చేశారు, రిబ్బన్ కట్ చేశారు, చర్చిలోకి వెళ్ళారు, ప్రార్థన చేశారు. అదా చేసి మీద కన్నారు, వచ్చేసాం. ఇప్పుడుంది తిప్పలేక నాకు. దేవునికి స్తోత్రం. ఆయన అడగకుండా పెద్ద ఆయన్ని సొంత పెత్తనం చేద్దునా, సిలువ చేస్తారు, అందులో అనుమానం అక్కర్లేదు. ప్రతిదీ అడుగుతున్నా, మరి నన్ను ఎందుకు అధ్యక్షుడివి అన్నాడు. టెన్షన్ వచ్చేది, కాలు చేతిలోనికి పోతున్నాయి, మాట వస్తలేదు. దేవునికి స్తోత్రం. మొత్తానికి గండం గట్టెక్కి మొత్తానికి అయ్యా అప్పటికే కాళ్ళు బాగా వాసిపోయి కిడ్నీలు ఫెయిల్ అయ్యి చివరి దశకు వచ్చారు. అయ్యా ఆరాధన చేసి వాక్యం చెప్తారంటే, రే కనబడుతుందా నీకు, నేను ఎక్కడ చేస్తాను రా, నాకు ఓపుకుందా, నువ్వు చెయ్యి అన్నాడు. ఆయన నాడు కూర్చోబెట్టి ఆరాధన చేయటం అంటే దానికన్నా సిలివేస్కి వెళ్ళిపోతాం చాలా ఈజీ. గజ గజ వణికిపో. అయ్యా నన్ను చేయమంటారా, చేయరా అయ్యా అయ్యా అవునుకైతే తెగరి చేస్తాం. మరి ఇక్కడ సింహం ఉంది, మరి ఏంటి ఇప్పుడు, ఓహో తండ్రి అక్కడక్కడ ఆ పాప సంకటం బావుటకి ఇంత కటు బాధను దితివా యేసు స్వామి, నేనేమి చేతును మహాప్రభో. అయ్యా ఒక 10 నిమిషాలు ఏంట్రా, 20 నిమిషాలు చేసా ఇచ్చింది గొర్రె, 10 నిమిషాలకే ఓపురు వస్తలేదు, 20 నిమిషాలు ఎక్కడ తెచ్చేది నాయనా. కళ్ళు మూసుకొని ఆయన పాట పాడితే నా ముందే నా పాట తేడా కాబట్టి అంటాడేమో, ఏదన్నా పాట పాడితే నడిపింపులు లేని పాటలు పాడి టెన్షన్ ఎక్కువైపోతుంది. ఆయన ఏం అనకపోయినా మొత్తానికి తిప్పలు పడి ఏడిచి కన్నీరు కాచి ఆయన కాళ్ళు అట్టుకొని మొత్తానికి పాస్ అయిపోయాం దేవుని స్తోత్రంలో. ఆరాధన చేస్తూ చేస్తూ మధ్యలో కొంచెం అట్లా అసలు అయ్యగారి మూమెంట్ ఎలాగుందో, సీరియస్గా ఉన్నాడో కోపంగా ఉన్నాడని ఇటు చూశాను. కళ్ళు మూసుకొని చక్కగా తాళం వేసుకున్నాడు. బతికిపోయేవరా రే శాస్త్రి, నువ్వు అయిపోయి ఈ పూటకి సేవ్ అయిపోయేవారు అనుకున్నాను. ఆరాధన అయిపోయింది. ఆ వాక్యంలో అయ్యగారు చెప్పిన మాట చెప్తున్నాను ఇప్పుడు మీకు నేను. ఏసన్న గారు ఒక గ్రామానికి వెళ్తుంది. ఒక తల్లి గారు ఎవడో ఏసన్నోయ్ అని పిలిచిందట. ఏమ్మా అని అడిగితే, చర్చికి రావాలా, ఇంట్లో ఉన్నాడా దేవుడు, ప్రార్థన చేసుకుంటా అని అంటే, వింటాడమ్మా, మరి మా పాస్ గారు ఏంటి చర్చికి రమ్మని చెప్తున్నాడు, ఆశీర్వాదాలు రావంట అంటే, తెలియదులేమ్మా అంటే అది అని చెప్పి ఇంటికాడ చర్చి మానేసి మంచి ముసుగేసుకొని అట్టింట్లో మోకాలేసి ఓ స్తోత్రం చెప్తుందంట. ఆవిడ గారి భర్త మారు మనసు పొందిన లారీ డ్రైవర్ట. అలిసిపోయి ఇంటికి వచ్చాడు. రాగానే మంచి నట్టింట్లో మోకరేసి స్తోత్రం స్తోత్రం అంటుంది. వేణీళ్ళు పెట్టారాడంట. స్తోత్రం స్తోత్రం అని వేణీళ్ళు పొయ్యి మీద పెట్టి వచ్చి మంచి హైలో పెట్టి మళ్ళీ వచ్చి స్తోత్రం 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 మళ్ళీ బాత్రూంలో వేణీళ్ళు పెట్టానంట. మళ్ళీ ఆమె అని చెప్పి మళ్ళీ వేణీళ్ళు అందులో పోసి మళ్ళీ వచ్చి మోకరేసి స్తోత్రం స్తోత్రం. వేణీళ్ళు చల్లనీళ్ళు కలుపుతారు కదా అనుకున్నాడు అతడు ఏమేంటంటే ప్రార్థన మధ్యలో మిస్ అయిపోతుంది, డిస్టర్బెన్స్ అయిపోతుందని తీసుకుని నీళ్ళు పోసేసింది, వచ్చి మోకరించేసింది. వాడు సంపూర్ణంగా సిద్ధపడి ఒక చెంబుడు పోసుకున్నాడట. మేము ఒళ్ళు కాలిపోయింది, భయంకరమైన వేడి. ఆ పలంగా టవల్ కట్టుకుని వచ్చి ఒక్క తనుదంతే ప్రార్థన చేసే మనిషిని లాగిపెట్టి తన్ని ఆ వేణీళ్ళు తీసుకొచ్చి ఆమె మీద పోసేసాడంట. సగం ఒళ్ళు కాలిపోయింది మనిషికి. ఏడ్చుకుంటా ఒళ్ళు సగం కలిపి చర్చికి వచ్చిందంట. ఏజనా ఇంటికాడ ప్రార్థన చేశాడంటే, అందుకే చర్చికి రావాలమ్మా. ఇది స్వయంగా ఆయన చెప్తే విన్నా. ఇదివరకు ఎక్కడో తగలబడి ఓడిపోయి కుదరదు లోపలికి జరిగా సొత్తాడు. మీకు అర్థమైందా? అందుకేనమ్మా చర్చి కట్టింది. అలా ఆయన కర్రేసి వచ్చాడు చర్చికాడికి. ఇది బద్దాక చర్చి ఏడుతుందంటే పోను ఊరుకున్నాడు. ఇంట్లో కాంప్రటేసింది ఇది అని చెప్పేసి కర్రేసుకొచ్చాడండి చర్చికి. మీకు ఏమర్థమైందిరా? అది దేవునికి స్తోత్రం చెప్పండి. యేసయ్యకు మందిరానికి వెళ్ళటం వాడుకటండి. రాత్రంతా ప్రార్థన చేసుకునే వ్యక్తి, అరణ్యములలో ఉపవాసాలు చేసుకునే వ్యక్తి, దేవుని చిత్తం కొరకే ప్రయాసపడే వ్యక్తి,
చెప్పండి. ఏం చేస్తున్నాడు? మందిరానికి వెళ్తున్నాడండి. చాలామందికి భక్తి ఎక్కువైపోద్ది ఈ మధ్య. నేను సోఫాలో పడుకొని పకోటి తింటా, వాక్యాలు వింటాలు, కాలు మీద కాలు వేసుకొని ఊగుడు కుర్చీలో కూర్చొని అంటాలు అలవాటు అయిపోయినాయి. కొడుకి దేవుని మందిరానికి రావాలి. ప్రతిష్ఠించబడ్డ పరిశుద్ధ స్థలం అదే. భక్తులు సమాజంగా కూడుకోవాలి. ఒకరినొకరు దేవునిలో రేపుకొనవలసిన స్థలం అదే. కొందరు మానుకొనిచున్నట్టుగా మీరు మానొద్దు. ఆయన ఎక్కడికి పోయాడు? సమాజ మందిరానికి. మరొక మాట కూడా చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 17వ వచనం. వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతనియకు వెళ్ళి అక్కడ బస చేసెను. ఆయన ఎక్కడికి వెళ్ళాట? బేతనియా అనండి గట్టిగా. ఎవరున్నారు అక్కడ? మరియా, మార్తా, లాజరు కదండి. ఓన్లీ ఫస్ట్ పేరు మార్తమ్మ చెప్పినా తప్పేం కాదు. ఎవరు అబ్బాయి వాళ్ళది. నేనేమన్నా దేవునికి స్తోత్రం. దాని బైబిల్లో ఒక్కొక్కరికి ఒక క్యారెక్టర్ నచ్చుతుంది. నాకేమో మరియమ్మ క్యారెక్టర్ అంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్. కొంతమంది మార్తమ్మంది అంటే అందరూ దేవుని బిడ్డలే. ఆ మూడోడు కూడా నచ్చొచ్చు ఇంకోటికి. నేనేం చేయను. దేవునికి స్తోత్రం కలుగునగా. యేసు ప్రభు చారిత్రాత్మకమైన యెరూషలేము దేవాలయమును కాదని అక్కడ ఒక క్షణమైన నిల్చునకు ఇష్టపడిన వాడై ఆలయ శుద్ధీకరణ గావించి వీరిలాగు రాయబడి ఉన్నదని దేవుని వాక్యమును చదవలేదా అని వారిని గద్దించి ఖండించి వెంటనే వారిని విడిచి బేతనీకి వెళ్ళిపోయాడు. ఓ కృంగిన ఇల్లు, ఓ బేదల ఇల్లు, ఓ సంపన్న గృహం కాదు, ఓ కృంగిన ఇల్లు అది. తనను ప్రేమించే బిడ్డలున్నారు, తనకు పరిచయం చేసే బిడ్డలున్నారు, తన పాద సన్నిధిలో కూర్చొని గంటల కొద్దీ వాక్య వినడములో మైమరిచిపోయే బిడ్డలు ఉన్నారు. ఏ పని చేసినా యేసు కొరకే చేసే బిడ్డలు ఉన్నారు. ఎన్ని గంటలైనా యేసు పాదాల వద్ద ఉండిపోయే బిడ్డలు ఉన్నారు. యేసు వచ్చినా పట్టించుకోకుండా వ్యాపారాలు చేసే బిడ్డల దగ్గర ఎందుకుంటాడండి? మరి యెరూషలేము దేవాలయం ఏం జరుగుతుందండి? క్రయ విక్రయాలు జరుగుతున్నాయండి. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుంది. మీరు దాన్ని దొంగల గుహగా చేశారు. వ్యాపారపు టిల్లుగా అనలేదే. దొంగల గుహ ఎందుకు అన్నాడు? దేవుని సమయమును దొంగలిస్తున్నారు కనుక, దేవుని మహిమను దొంగలిస్తున్నారు కనుక, దేవునికి ఇవ్వాల్సిన సమస్తాన్ని దొంగలిస్తున్నారు కనుక. ఇక్కడ దేవుని సమయం, దేవుని స్థలం, దేవుని మహిమ దొంగిలింపబడుతుంది. యేసు ఎక్కడికి వెళుతున్నాడు? విశ్వవిఖ్యాతమైన భవనం కాదది, చరిత్రాత్మక మందిరం కాదది, సౌకర్యముల నుండి సరంభ వేసిన మిద్దె కాదది, ఓ కృంగిన ఇల్లు, ఓ పేదల ఇల్లు, ఏ గుర్తింపు లేని ఇల్లు. కానీ తన్ను ప్రేమించు బిడ్డలు గనక, ఆమేన్, తనకు పరిచయం చేయ బిడ్డలు గనక, ఆమేన్, వాక్యము వినుటకు పాదముల వద్ద కూర్చున్న బిడ్డలు గనక వారి యొద్దకు యేసు వెళుచున్నాడు. అతడు ఎక్కడికి పోయానో తను ప్రేమించు వారి యొద్దకు పోయాను. అతడు ఎక్కడికి పోయానో తన సముఖమందు గంటలు గంటలు గడుపు సమర్పణ ఉన్నవారి ఇంటికి పోయాను. అతను ఎక్కడికి పోయానో తన కొరకు ప్రయాసపడుతున్న బిడ్డల ఇంటికి పోయాను. నామకార్థులారా మీకు కనబడడు. ప్రేమించు బిడ్డల యొద్ద ఉన్నాడు, ప్రార్థించు వారి యొద్ద ఉన్నాడు. ఎక్కడికి పోయాడు ఆయన? తెలివితేటలకి దొరికేవాడు కాదు. నెబుకద్నెజరు రాజు 4వ వాడు ముఖం ప్రకాశం అంది పైకి లాగంటా అన్నాడు. వచ్చాడా? ఆ ముగ్గురు వచ్చారు. మళ్ళీని అరే ఇతడు ఉంటే అగ్నిగుండమే యేసురూములో ఉన్నాడు, మన రాజ్యంలో ఉంటే మనకు బాగుంటుంది అనుకున్నాడేమో. ఒకవేళ నీ తెలివికి, నీ రాజరికానికి ఫైర్ ఇంజిన్ డిపార్ట్మెంట్ అందరూ కత్తులు కట్టారు లేచి రక్త వేచి నిత్యం లేచుకొస్తే దొరకడో. మోకరించిన బిడ్డల దగ్గర ఉంటాడు. వాక్యం కొరకు ఆకలి కానీ వారి కొరకు ఉంటాడు. యేసయ్యే ప్రపంచంగా మైమర్చిపోయి పాదాల దగ్గర ఉండిపోయే వాళ్ళ దగ్గర ఉంటాడు.
ఎచ్చడికి పోయెను, తను ప్రేమించున్న గృహమునకు పోయెను, తనను చేర్చుకునే గృహమునకు పోయెను, తనకు పరిచయం చేస్తున్న గృహమునకు పోయెను, తన వాక్యములో తన సన్నిధిలో గంటలు గడపగలుగుతున్న బిడ్డల యొద్దకు పోయెను. ఈ అనుభవాలు నీ ఇంటిలో ఉంటే నీ ఇల్లుకి ఎందుకు రా నాన్న? నీ ఇల్లు ఎట్లా దాటిపోతాడు ఆయన? అది తాటాకు గృహమా, అద్దె కొంప అన్న ప్రసక్తి లేదు. నీ ఉన్న చోట నీ దేవుడు నీ దగ్గరికి వస్తాడు. ఈ అనుభవాలు నీకు ఉండాలా? డబ్బులు ఇస్తే వస్తాడంటారా? అట్లయితే కోటీశ్వర్లే దేవుణ్ణి పొందుకుందరు కదా. టాటాలు పిల్లలు ఎప్పుడు సొంతం చేసేసుకుందరు కదా. సముద్రం నాదని, అందులో గ్యాస్ నాదని, అందులో ఆయిల్ నాదని మొత్తం లాగేస్తున్నారు కదా. ఎవడు పడతాడు? దేవుడు కూడా ఎప్పుడు లాగేస్తే డబ్బులు ఉన్న వాళ్ళు. ఆయన భక్తునికి దొరుకుతాడు తప్ప డబ్బుకు దొరికేవాడు, అధికారంలో దొరికేవాడు నలుగురు బయటికి లాగాడు అంటే ఆడొచ్చాడు ఆయన. తన భక్తుల కొరకు దిగు వస్తాడు, అధికారానికి దొరకడం. దేవునికి స్తోత్రం కలుగునగాక. అతడు ఎక్కడికి పోయెనో మరొక మాట కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను దేవుని బిడ్డలారా. చూడండి పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుండి మార్కు సువార్త 2:30, మార్కు సువార్త 4:38. ఆయన అమరమునకు పోయాను అనండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. శిష్యులు ఏమన్నారు? మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? తలుపు గడబెట్టేయండి రా. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. దేవుని వాక్యం ఏమంటుందో చూడండి. ఆయన అమరమునకు పోయాడు. ఇదే అంటయ్యా, 12 మంది పైన అల్లాడిపోతుంటే నువ్వు అడుగుకి వెళ్ళిపోయి ఏమిటయ్యా? కెరటాలు మాకు తగులుతున్నాయి, గాలి పాటు మాకు తెలుస్తోంది, తెరసాప చిరిగిపోతోంది, దోనె నేల చేత నిండిపోతోంది, నువ్వేమిటయ్యా? తెగించి అడిగేశారు, నీకు అసలు చింత లేదా? మా గురించినటువంటి ఆలోచన లేదా? మేము చచ్చిపోతామేమన్న బాధ లేదా? అదేమిటయ్యా, నేను నమ్ముకొని అందరం వదిలేసి వచ్చేసాం కదా, మేము పైన అల్లాడిపోతుంటే నువ్వు కిందికి వెళ్ళిపోయి ఏమిటయ్యా? అసలు వాస్తవం ఏంటి చెప్పండి? ఒకవేళ మరణం అంటూ వస్తే ఫస్ట్ ఎక్కడికి వస్తుంది? అక్కడ ఉన్నాడు యేసుప్రభు. నీకెనపడతలేదు కానీ ఏమన్నాడు? ఏయ్ మరణమర్రా! దేవునికి స్తోత్రం కలుగునగా. మరణమర్రా! మరణ ముఖద్వారాన్ని కూర్చున్నాడు. వెళ్ళి టచ్ చేస్తే ఫస్ట్ నన్ను టచ్ చేయాలి, ఆ తర్వాత నా బిడ్డల దగ్గరికి వెళ్ళాలి. నీకు చింత లేదా అని వాళ్ళు అంటున్నారు. చింత ఉండబట్టే యేసయ్య మరణముఖ ద్వారమున ఉన్నాడు. ఎచ్చటికి పోయాను? నీ మీదకి వచ్చే మరణాన్ని అడ్డుకోవడానికి పోయాను. నీ మీదకి వచ్చిన ఆపదను అడ్డుకోవడానికి వెళ్ళాడు. నీ శ్రమను తాను ఎదుర్కోవడానికి వెళ్ళాను. దాన్ని అడ్డుకొని నీకు క్షేమాన్ని పంపడానికి, అడ్డుపడడానికి, ఆదుకోవడానికి, జీవాన్ని ఇవ్వడానికి వెళ్ళాడు. నీ ఎదురుగా నీకు కనిపించని క్షణమున నీ దేవుడు నిన్ను మరిచిన క్షణము కాదని నీ కొరకు ఏదో చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగా. ఇన్ని బాధల్లో ఇన్ని కష్టాల్లో ఉంటే ఎన్ని దేవుడు అని కదూ స్టార్ట్ చేసాం మనం. ఎక్కడున్నాడు ఆయన? నీ కొరకే, నీ కొరకే. మరణం వచ్చే ఏరియాలో అడ్డు నుంచి ఉన్నాడు. మరణమరా, నా బిడ్డల దగ్గరికి వెళ్తూ కానీ చూద్దాం. అప్పుడు నిన్ను మర్చిపోలేదు బిడ్డ, నేను విడిచిపెట్టలేదు. నీకు ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో అని తెలుసు కనుక అక్కడ కాపు కాసాడు. ఆడొస్తే ఇటే రావాలి, ఆడి సంగతి చూద్దాం. దేవునికి స్తోత్రం అని. నీ దేవుడు ఎంత ప్రేమ గల దేవుడు, ఎంత బాధ్యత గల దేవుడు, ఎంత నమ్మదగిన దేవుడు, ఎంత ఆధారపడదగిన దేవుడు, అమరమున ఉన్న దేవుడు. నీ కొరకు మరణమునకు కావలిగా ఇచ్చున్నాడు. ఆయన్ని దాటి నీ దగ్గరకు వచ్చే అంత శక్తి మరణానికే లేదు. నువ్వు దర్జాగా బతుకు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఆ తదుపరి దేవుని బిడ్డలారా మరొక మాట చూస్తారా? ఎఫెసీ పత్రిక 4:8 వచనం.
ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించునని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయెను అనగా ఆయన భూమి యొక్క క్రింది స్థలములకు వెళ్ళుచున్నాడు. ఏమయ్యా? యేసయ్యా, యేసయ్యా. ఎచ్చటికి పోయాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉద్ధరించి అలిసిపోలేదట. ప్రజలలో ప్రతి వ్యాధిని బాగు చేసి, ప్రతి రోగమును స్వస్థపరిచి, ప్రతి దయ్యమును వెళ్ళగొట్టి, చాంద రోగులు బాగు చేసి, కుష్ఠరోగులు శుద్ధి చేసి, చనిపోయిన వారిని లేపి, ఆకలి కొన్న వారికి ఆహారం పెట్టి, ఆలయ ప్రక్షాళన గావించి, శిష్యులను తయారు చేసి, ఒకటేమిటి వ్యవస్థను మొత్తాన్ని ఒక లైన్లో పెట్టి, తన రాక కంటే ముందే చనిపోయిన వారి కోసం ఇప్పుడు కిందకి వెళ్ళాడంట. సిలువలో చనిపోయిన యేసునాథుడు అక్కడి నుంచి 3 రోజులు రెస్ట్కి వెళ్ళలేదు సార్. 2 రాత్రులు రెస్ట్ తీసుకోలేదు సార్. ఆయన వెళ్ళాడట. వెళ్తే ఎక్కడికి వెళ్ళాడు తెలుసా అండి? మనుష్యులకు ఈవులను అనుగ్రహించాడంట. ఎక్కడ సార్? భూమి యొక్క క్రింది స్థలంలో ఉన్నట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆదాము మొదలుకొని హేబేలు మొదలుకొని నిద్రించిన నీతిమంతుల ఆత్మలు అక్కడ ఉన్నాయి. వారు యేసు రక్తమునకు సాదృశ్యమైన బలి రొక్క ఆ పస్కా రక్తములతో, జంతు రక్తములతో విమోచించబడి నీతిమంతులుగా ఎంచబడ్డారు. ఇంకా తీర్చబడలేదు. జస్టిఫికేషన్ అయింది, ఇంకా శాంక్టిఫికేషన్ అవ్వలేదు. అందుకోసమే తన ప్రత్యక్ష రక్తాన్ని పట్టుకొని యేసయ్య నేరుగా పాతాళంలోకి దిగిపడి దేవునికి స్తోత్రం కలుగునగాక. తన పరిశుద్ధ రక్తాన్ని, ప్రత్యక్ష రక్తాన్ని వాళ్ళ మీద ప్రోక్షించి చెరను చెరగా పట్టుకెళ్ళి అలాగే క్యాప్టివిటీని తీసుకెళ్ళిపోయి వారికి ఈవులను ఇచ్చాడంట, వరాలు ఇచ్చాడంట. దేవునికి స్తోత్రం చెప్పరు మీరు? ఎక్కడ ఖాళీ ఉన్నాడు సార్? అడుగుపెట్టిన దగ్గర నుంచి బయలుదేరతాం యోర్దానికి వెళ్ళిపోయాడు. అదేపోకి అరణ్యంకి వెళ్ళిపోయాడు. అదేపో ఒలివలకి వెళ్ళిపోయాడు. అదేపోకి సమాజ మందిరానికి వెళ్ళిపోయాడు. స్తోత్రం చెప్పరో? హల్లెలూయా. తన జనులను కాపాడుకు అమరమునికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. అది అయిన తర్వాత నేరుగా మరణములోనికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే నిద్రించిన పరిశుద్ధుల ఆత్మలకు వరములు ఇవ్వడానికి, వారిని విమోచన కలిగించడానికి, వారిని క్యాప్టివిటీని ఛేదించడానికి, పాతాళం యొక్క మూల నుంచి పరదైసులో 3వ ఆకాశంలో వారిని చేర్చడానికి యేసు వెళ్ళాడు. నీ దేవుడేడనుచు చెప్పు. అడ్రస్లు ఎన్ని ఉన్నాయో? ముఖ్యమంత్రి గారికి క్యాంపు కార్యాలయం ఒకటే, రెగ్యులర్ కార్యాలయం 2 ఉంటాయంట. యేసు బాబుకి ఎన్ని చూసుకో, అన్నీ నీ కోసమే. హల్లెలూయా. ఎచ్చడికి పోయాను? మరణమైన వారికి కూడా, తన శిలువ మరణానికి ముందే గతించిపోయిన నీతిమంతులు, పరిశుద్ధులు, వాళ్ళకి ఈవులు ఇవ్వడానికి వెళ్ళాట. హల్లెలూయా. సరే, పునరుద్ధానుడయ్యాడు, బయటకు వచ్చాడు. బయటకు వచ్చాక యోహాను సువార్త, యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. 20:17. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అమ్మాయి, అర్థమా? మరియమ్మా, అగో నేను తండ్రి ఎత్తుకు వెళ్ళాలి. ఎందుకని ఇప్పుడంత అర్జెంటుగా ఎందుకు వెళ్ళిపోవాలి నువ్వు? యేసయ్య వాడిన మరొక పదం, నేను ఇంకను మహిమపరచబడలేదు. సాధించాడుగా. స్తోత్రం చెప్పండి. పరిశుద్ధత నిలబెట్టుకున్నాడుగా. నోటి మాటలు కూడా తప్పిపోలేదు కదా. తాను భరింప శక్యము కానీ చేదైన పాత్రను కూడా తీసుకున్నాడుగా. మృతుల లోకానికి వెళ్ళిన మరణ వేదనలు బంధించలేదుగా. అక్కడ కొల్లిపోలేదుగా. ఛేదించుకొచ్చాడుగా. అక్కడికి వెళ్ళిపోయి ఏదో బాధలప్పుడు మొత్తానికి బయటపడటం కాదు. ఆదాము మొదలుకొని నీతిమంతుల ఆత్మలు విమోచన తీసుకొని పరదేశంలో పెట్టాడుగా. ఇక మిగిలింది ఏమీ లేదు. పంప్ చేసి సక్సెస్ఫుల్ అయిపోయి తన దగ్గరికి వెళ్ళాడు. ఆమేన్. నేను అంటాను, అప్పగించిన పని చేశాడు కనుక, నాన్నగారు మరి పని అంతా చేసేసాను అని రిపోర్ట్ ఇవ్వడానికి వెళ్ళాడేమో అనుకుంటాను నేను. ఆయన మహిమిచ్చాలే కదా. అన్ని నామముల కన్నా పై నామమును ఆయనకు ఇచ్చెను అన్నాడు. సర్వాధికారము పొందెను అన్నాడు. అంటే అప్పుడు ఇచ్చాడు. ఎన్నిని చేశాడు కనుక, చచ్చిపోయాడు కనుక ఎన్ని అప్పుడు ఇచ్చాడు. ఓకే, ఆయన ఇచ్చేది ఆయన ఇచ్చాడు, కానీ అవి తీసుకోవడానికి వెళ్ళలేదు. ఈయన, డాడ్ మీరు చెప్పిన పనులను చేసి వచ్చాను,
నీ నమ్మకాన్ని నిలబెట్టాను, నీ ఆశలు నెరవేర్చాను, నీ పిల్లల్ని నీతో మళ్ళీ కలిపేశాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. తండ్రికి ఇంకేం కావాలి? తండ్రికి చందా కావాలా, కానుకలు కావాలా, తన పిల్లలు కావాలా? ఆయనకి తన స్వరూపం, తన ప్రతిబింబాలు, తన ప్రతిరూపాలు సంబంధం కోల్పోయి వాళ్ళు నశించిపోతుంటే బాధపడిపోయాడు, అల్లాడిపోయాడు. ఆయన కావాలి. మురిసిపోయాడు, మహిమని ఇచ్చేశాడు, అధికారం ఇచ్చేశాడు, అన్నీ చేశాడు. నేను అంటున్నాను, మనకి ఒక రోజు వస్తుంది, రిపోర్ట్ ఇవ్వాలను. ఏదో బట్ట బతికేశానని చెప్తావా? చావు తప్పి కనులు ఒట్టబోయినట్టు మొత్తానికి పరలోకానికి వచ్చానులే ప్రభా, ఏదో ఒక మూలలో కూర్చుని అంటావా? ఇదిగో తండ్రి, నువ్వు అప్పగించిన పని చేసి ముగించి నేను మహింపరుస్తానని చెప్పగలుగుతా. సరే, అయిపోయింది, మిషన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్, యూ కెన్ గో ఫర్ రెస్ట్. యోహాను సువార్త 14 3వ వచనం. నేను వెళ్ళి నీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున ఎందుకు వెళ్తున్నాడంట? మాట్లాడుతున్నది మీరు అదే. ఆంగ్లంలో రూమ్స్ అంటాడు. ఆ రూమ్ అంటే గది అనే కాదు, స్థలము అనే భావనలో కూడా వాడతారు. భావన ఏదైనా మనకు తెలిసిన సత్యం ఏంటి? మరి ఏదో ఎన్నో బాధలు పడి మొత్తానికి సాధించి గెలిచి వెళ్ళిపోయాడు ఇంకా పరలోకంలో. నీకు ఒక నివాసం కట్టడానికి. నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు, లేకపోతే చెప్తాను కదా, ముందుగా మీకు ఒక ప్లేస్ ప్రిపేర్ చేయడానికి వెళ్తున్నాను. నాకైనా యేసు కట్టెను సుందరము బంగారిల్లు. కుర్చీ ఉంటుందా, మంచం ఉంటుందా తర్వాత, కానీ ఇంకోటి మాట చెప్పాడు, కన్నీరును కలతలు లేవు, యుగ యుగముల పరమానందం. హల్లెలూయా. అందరూ విశ్వాసంతో చెప్పండి హల్లెలూయా. అతడు ఎక్కడికి పోయెను? స్థలము సిద్ధపరచుటకు వెళ్ళను. మొత్తం కంప్లీట్ అయిపోయింది. యోహాను చూస్తున్నాడు ప్రకటన గ్రంథములో 21వ అధ్యాయంలో, దగదగ పెరుగుతుందంట, శోభాయమానంగా ఉందంట, అలంకరింపడిందంట, దిగి వచ్చేస్తుందంట పట్టణం. రేపో మోపో టచ్ అయిపోద్ది, దేశ రక్తం ఏం చేయం అని రెడీ. ఆయన వచ్చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఇప్పుడు దాకా అతను ఎక్కడికి వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను? నివాసములు సిద్ధపరిచేశాడు, ప్రిపేర్ అయిపోయింది. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? రేపు ఆదివారం చెప్పుకుందాం. దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. బిడ్డలారా, జాగ్రత్తగా వాక్యాన్ని వినండి. ఎక్కడి వారు ఉన్నారో మీరు గనక, అతడు ఎక్కడికి పోయెను? తండ్రి చిత్తం నెరవేర్చడానికి. ఎచ్చడికి పోయాడు? ఉపవాసాలకి, రాత్రంతా ప్రార్థనలకి, సమాజ మందిరానికి. ఇదంతా మనం నడుచుకొనవలసిన మాదిరిగా మీకు జ్ఞాపకం చేశాను. మన విషయంలో ఎక్కడికి వెళ్ళాడు? దేవునికి స్తోత్రం. తనను ప్రేమించేవారు ఎక్కడుంటే అక్కడికి, ప్రార్థించేవారు ఎక్కడుంటే అక్కడికి, వాక్యమును ఇష్టపడి పాదశలో కూర్చునే వారు ఎందుకు వెళ్తున్నాడు? ఇంకెక్కడికి వెళుతున్నాడు? ఎక్కడ? మరణ ముఖ ద్వారంలో ఉండి తన ప్రజలను కాపాడడానికి వెళుతున్నాడు. ఇంకా చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన? అప్పుడే ఆడదాకా వచ్చేవేంట్రా? ఆకలి ఎత్తే మరి 2 పాయింట్లు మింగేస్తావేంటి? మనుష్యులకు ఈవుల్ని ఇవ్వడానికి. దేవునికి స్తోత్రం కలుగునగాక. నువ్వు జీవితం అంతా కష్టపడి ఒక టైం అయిపోయింది అనుకుంటున్నావు. లేదు 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 నిన్ను మర్చిపోడు. నీ ఈవులు నీకు ఇవ్వడానికైనా ఎక్కడికైనా వస్తాడు. హల్లెలూయా. అతడు ఎక్కడికి వెళ్ళాను అని చాలామంది అడుగుతున్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళాడో, ఏం చేస్తున్నాడో మనకు తెలుసు. నివాసాలు సిద్ధపరుస్తున్నాడు, మన కొరకు తిరిగి రాబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఆయన మాదిరిలో మనము అట్లాంటి ప్రయాణమే చేసి, మన కొరకు ఆయన మరణముఖ ద్వారాన కావలి ఉన్నాడని, మనకు ఈవులు ఇవ్వబోతున్నాడని, మనకు నివాసాలు సిద్ధపరచబోతున్నాడని నిరీక్షణ కలిగి ఆయన వలెనే తండ్రి చిత్తము చేయుట కొరకు, రాజ్యమును కట్టుట కొరకు, రాత్రంతా ప్రార్థించుట కొరకు, ఆలయములో బ్రతుకుట కొరకు మనము అదే ప్రయాణం చేద్దాం. అలాగే మనం వెళ్దాం. దేవుడా కృపలతో మనందరిని నింపునుగాక.